'పుష్పరాజ్' అస్సలు తగ్గేదేలే. 'అల్లు అర్జున్' 'పుష్ప' సినిమా ద్వారా తెలుగువాడు కాదు, భారతీయుడు ఎక్కడుంటున్నా సరే, ఏ దేశమైనా సరే ఒక సెలబ్రేషన్ లాగా ఒక మాస్ జాతర జరుగుతుంది 'పుష్ప 2' సినిమా. తెలుగు సినిమా, కన్నడ సినిమా, హిందీ సినిమా లాంటి గీతలన్నీ చెరిపేసి ఒక ఇండియన్ సినిమా, ఇండియన్ మాస్ మసాలా అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్తున్న సినిమా ఈ 'పుష్ప 2' రిలీజ్ హైప్‌కి ముందు చాలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. 'అర్జున్' ఫ్యాన్స్ వర్సస్ మిగతా వాళ్ళ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వార్స్ గాని, అండ్ అలాగే 'అల్లు అర్జున్' స్పీచెస్ గురించి గాని, ఈ టికెట్ ప్రైస్ పైన హైకోర్ట్‌లో జరుగుతున్న ఒక కేసు, అండ్ 'పవన్ కళ్యాణ్' తీసుకున్న ఒక స్టెప్పు, ఆ స్టెప్ నేను ఎందుకు డిసగ్రీ చేస్తున్నాను. సో, ఈ వివరాలు మనం మెయిన్‌గా చూద్దాం. 'అల్లు అర్జున్' మొదటి నుంచి కూడా చాలా హార్డ్ వర్కింగ్ చేసిన హీరో. ఒక్కసారి మనం గతంలోకెళ్లి చూస్తే గనక 'దేశముదురు' టైంలోనే బాలీవుడ్ హీరోస్ వీళ్ళంతా సిక్స్ ప్యాక్ చేస్తున్నారు. తెలుగు హీరోలు ఎవరు బాడీని పట్టించుకోవట్లేదు. లాంటి కామెంట్స్ ఉన్న రోజుల్లో తన ఒక ఛాలెంజ్‌గా తీసుకొని ఫస్ట్ టైము సిక్స్ ప్యాక్‌ని ఒక నార్మల్ లవ్ స్టోరీలోకి ఒక సిక్స్ ప్యాక్ బాడీని తీసుకొచ్చి తను ఆ సినిమాలో చేయడం జరిగింది. మూవీ టు మూవీ అంచనాలు పెంచుకుంటూ 'అల వైకుంఠపురంలో' వచ్చేసరికి ఒక భారీ బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీ హిట్ కొట్టేసాడు. ఆ 'పుష్పకి' ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అంటే ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ మాత్రమే కాకుండా నేషనల్ అవార్డ్ కూడా కొట్టడం జరిగింది. పాట్నాలో సభ జరిగినా, తమిళనాడులో సభ జరిగినా, లేదంటే కేరళలో సభ జరిగినా సరే, ప్రతి మీటింగ్‌లో కూడా ఆ గడ్డకి, ఆ ప్రజలకి, తనకి ఉన్న ఒక సంబంధం మీద ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. బట్ అదే తెలుగు మీటింగ్‌కొచ్చేసరికి అలాంటి ఎమోషనల్ స్పీచ్ ఏమీ లేదు. ప్లాన్డ్ స్పీచ్ లాగా దేర్ ఈస్ నో కనెక్షన్ అన్న విధంగా ఎళ్ళిపోయింది. సో, దాని విషయంలో చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. ఇంకో విషయం మాట్లాడాల్సిందేంటంటే, తెలంగాణ కోర్ట్‌లో ఫైల్ అయిన ఒక కేసు. సినిమా బెనిఫిట్ షో ఆపేయాలి ఎలాంటివి రాలేదు. మనం కొన్ని విషయాలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే ఇంతకుముందు బెనిఫిట్ షో అనేది ఎందుకు వేసేవారు అంటే, ఒక సినిమా బెనిఫిట్ షో వేస్తే, ఆ బెనిఫిట్ షో వచ్చిన కలెక్షన్స్ ఏదో ఒక విధంగా ఏదో ఒక చారిటీ ట్రస్ట్‌కి కానీ, ఎన్‌జీఓస్ కానీ డొనేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రొడ్యూసర్‌లు ఏదో భారీ బడ్జెట్‌లో సినిమా తీశారు కాబట్టి బెనిఫిట్ షో యేసుకొని వాళ్ళు లాభం పొందొచ్చు అనే కాన్సెప్ట్‌తో కాదు మనకి ఎప్పుడైనా సరే ప్రీమియర్ షో గాని, బెనిఫిట్ షో గాని ఉండేది. అల్లు అర్జున్ ఎప్పుడైనా సరే తన ఇష్టాన్ని, తన మనసులో ఉన్న విషయాన్ని ఏ రోజు ఆపుకోకుండా చెప్పాలనుకుంది స్ట్రెయిట్‌గా చెప్పే కొంతమంది హీరోల్లో ఆయన కూడా ఒకడు. సో, ఆయన వ్యక్తిత్వాన్ని ఫాలో అయ్యే చాలా మంది ఒక ఆర్మీగా తయారయ్యి ఈరోజు అల్లు ఆర్మీ అని చెప్పేసి ఎక్కడ చూసినా సరే ఒక హైప్ అనేది క్రియేట్ అయింది. సోషల్ మీడియా వార్‌లోకి నీ శత్రువు, నా శత్రువు ఒకటే మనిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పి యాడ్ అయిన ఒక గ్రూపే వైఎస్ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయిన ఒక గ్రూప్. సో, సగం ఏఏ ఆర్మీ, సగం ఈ వైఎస్ జగన్ ఆర్మీ కలిసి ఒక ఆర్మీ ఫార్మ్ చేసుకొని ఒక లేని పోటీని క్రియేట్ చేసి అవసరం ఉన్నా లేకపోయినా సరే ప్రతి చోట "ఏం పీకలేవు బ్రదర్" అని కానీ, లేకపోతే హీరో మాట్లాడుతున్న సమయంలో దాన్ని షో చేయగలిగారు అంటే, మీటింగ్ ఆర్గనైజ్ చేసిన వారికి తెలియకుండా వచ్చిందా అని చెప్పేసి చాలా ప్రశ్నలున్నాయి. ట్విట్టర్ ట్రెండ్స్ గాని, లేకపోతే వాళ్ళు పట్టుకునే ప్లకార్డ్స్ కానీ, ఇవన్నీ చూసి చాలా వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. అంటే సినీ ఫ్యాన్స్‌లో ఇలాంటి గొడవలనేవి ఈ రోజు కాదు. చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఎన్నో గొడవలు జరుగుతా ఉన్నాయి. మెగాస్టార్ బాలయ్య బాబు, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్ గారు. సో, వీళ్ళంతా ఫేస్ చేయని ఫైటింగ్స్ కాదు. వాళ్ళ ఫాన్స్ ఈళ్ళంతకన్నా పెద్ద పెద్ద చూసారు. మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ టైమ్‌లో అల్లు అర్జున్ ఫాన్స్ 'అల్లు అర్జున్ గోట్' ఒకటి, 'రష్మిక' అండ్ అలాగే 'శ్రీలీల' ఈ ఈ హ్యాష్ ట్యాగ్స్ అన్ని ట్రెండింగ్‌లో పెట్టారు. బట్ అదే టైమ్‌లో ఇది ఎవరు ఏఐటీహెచ్ ఇది ఎవరసలు ట్రెండ్ చేసింది? మీరు 'పవన్ కళ్యాణ్' ఫాన్సా అసలు కరెక్ట్‌గా? 'పవన్ కళ్యాణ్' ఫాన్స్ ఏ రోజన్నా సరే వారి గురించి మాట్లాడిన వాళ్ళ గురించి గాని, లేదా ప్రజా సమస్యల గురించి 'పవన్ కళ్యాణ్' మాట్లాడినప్పుడు అలాంటి విషయాల గురించి గాని, ఇలాంటివేమన్నా ట్రోలింగ్ అనేది జరిగింది కానీ, ఇలాగ ఒక వ్యక్తిగతంగా ఒక మనుషుల మీదకెళ్ళి ట్రోల్ చేయడం అనేది జరగలేదు. సో, ఈ వ్యక్తులు ఎవరో కూడా కొంచెం చూసుకొని గతం నుంచి అసలు హిస్టారికల్‌గా పవన్ ఫ్యాన్స్ అనేవాళ్ళు గాని, మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు గాని ఎలా బిహేవ్ చేసేవారు అని తెలుసుకొని బిహేవ్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఐ హావ్ టు డిసగ్రీ విత్ పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 'పుష్ప 2' మూవీకి సాయంత్రం వరకు డిస్కషన్స్ పెట్టి, వాళ్ళు కూడా అక్కడ 800కి, 1000 రూపీస్‌కి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది నాకు అర్థం కాల. అంటే ఒక అప్పర్ మార్జిన్ 600 ఎంత మంచి సినిమా తీసినా ఒక 600, 500 పెడితే సామాన్యుడు ప్రతి ఒక్కడు సినిమాకెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఒక లిమిట్ అనేది ఉంటది. లిమిట్‌లు దాటిపోయి రూ. 1000కి సినిమా పెట్టాలనేసి ఒక ఆలోచనతో ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా అర్థం కాదు. ఇది ఈ రోజుతో పోయేది కాదు. ఏ రోజుకైనా సరే పవన్ కళ్యాణ్ గాని, జనసేన పార్టీ గాని ఫేస్ చేయాల్సొస్తది. మీ ప్రొడ్యూసర్స్ కోసం హెల్ప్ చేసావా? లేపోతే మీ మేనల్లుడు కోసం హెల్ప్ చేసావా? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి.